Hi, my name is Dr. Y. Nagasudarshan Reddy, consultant surgical oncologist in Udayananda Karkinos Cancer Center, Nandyal. Latest advances in minimal invasive surgery గురించి చెప్తాను నేను. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని ఎందుకు అంటాం? అదే ఒక మామూలుగా ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ తీసుకుంటే చాలా పెద్ద కోత ఉంటుంది, కాబట్టి దాన్ని ఎక్స్టెన్సివ్ సర్జరీ అంటారు. అదే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే చాలా తక్కువ కోతతో మనం చేసే సర్జరీని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. అందులో ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనం ట్రెడిషనల్గా ఓపెన్ సర్జరీ నుంచి మనం ఎలా ఎవాల్వ్ అయ్యాము అంటే మనం ఎలా ప్రగతి చెందుతున్నాము. ఒకటి లాప్రోస్కోపిక్ సర్జరీ అని వచ్చింది. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇంతకుముందు 3-4 పోర్ట్లు వేసుకునేవాళ్ళు, అంటే దాన్ని మల్టీ పోర్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. అంటే 3-4 హోల్స్ వేసుకొని ఆపరేషన్ చేసేవాళ్ళు, అది మల్టీపోర్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు లెస్ అంటే దానికంటే తక్కువ సింగిల్ పోర్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ అని వచ్చింది. అలాగే ఇప్పుడు ఇంకా మోర్ ప్రెసిషన్గా లాప్రోస్కోపిక్ సర్జరీ ఎవాల్వ్ అవుతూ రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ నుంచి కూడా ఎవాల్వ్ అవుతూ సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ అని కూడా చేస్తున్నారు. ఇంకోటి, రోబోటిక్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి మినిమల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రోబోటిక్ సర్జరీలో వచ్చేసి ఆర్మ్స్ అన్ని రోబోట్ కదిలిస్తుంది, మనం దాన్ని మ్యానిపులేట్ చేయాలి. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే డైరెక్ట్గా సర్జరీ చేస్తూ ఉంటాడు. ఇంకోటి, రోబోటిక్ సర్జరీ నుంచి కూడా లెస్ ఎండోస్కోపిక్ సింగిల్ సైట్ ఇన్సిషన్ సర్జరీ అని కూడా వచ్చింది. అలాగే ఇప్పుడు ఏదైనా ట్యూమర్ లైక్ కోలాన్ క్యాన్సర్స్ లో లివర్ మెట్స్ ఉన్నప్పుడు కానీ సింగిల్ సైట్ మెటాస్టాసిస్ ఉన్నప్పుడు కొత్తగా వచ్చేసి కీమో ఎంబోలైజేషన్ అంటాం. అంటే ఆ ట్యూమర్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్ ని మనం బ్లాక్ చేస్తాం, దాన్ని కీమో ఎంబోలైజేషన్ అంటాం. లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అంటే కోత లేకుండానే మనము దాన్ని ట్రీట్ చేయగలం. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ కీమో ఎంబోలైజేషన్ కానీ ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్సే. అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీలోని కొత్తగా టార్స్ అని చేస్తాం. టార్స్ అంటే ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ అంటాం. అంటే మనకు ఓరల్ క్యాన్సర్స్ అంటాం, దవడ భాగంలో కానీ లేదా నాలుక భాగంలో కానీ క్యాన్సర్ ఉన్నప్పుడు, క్యాన్సర్ గడ్డ ఉన్నప్పుడు, అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనము టార్స్ ఉపయోగిస్తే గన దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కిందకి తీసుకుంటాము. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఏంటంటే అడ్వాంటేజెస్, మనకు కోత అనేది చిన్నగా ఉంటుంది, ఇమీడియట్గా రికవరీ ఉంటుంది, అలాగే స్కారింగ్ అనేది ఉండదు, త్వరగా రికవరీ అవుతున్నాం, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, అండ్ సర్జరీ అనేది ఎక్స్టెన్సివ్ గా ఉండదు. అలాగే నోట్స్ అని ఉంది, అంటే న్యాచురల్ ఆరిఫైస్ ట్రాన్స్ ఎండోపిక్ సర్జరీస్ అని అంటాం, అది కూడా వాడతాం. ఇంకోటి, కొన్నిసార్లు ఏంటంటే రెక్టల్ పాలిప్స్ అని ఉంటాయి. రెక్టమ్ అంటే మనము జీర్ణకోశంలో వచ్చే చివరి భాగము రెక్టము, దాని తర్వాత వచ్చేది యానస్. అట్లాంటి వాటిలో మనము రోబోట్ ద్వారానే జస్ట్ ఊరికే సింపుల్ గా ఆ ట్యూమర్ ని మాత్రం తీసేయచ్చు. అది కూడా ఇనీషియల్ స్టేజెస్ లో ఉంటే, లైక్ T1 కానీ T2 స్టేజెస్ లో ఉంటే మాత్రం చేస్తాం. థ్యాంక్ యూ. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి.